ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈరోజు మన ధ్యానాంశము రాజులైన యాజక సమూహము. ఇది ఎక్కడుందంటే 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ ప్రభు ఆదియందు భూమి ఆకాశములను సృజించిన తర్వాత ఆదాముకి రూల్ చేసేటటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఏలమని చెప్పాడు. ఆ పక్షుల్ని, జంతువుల్ని అన్నిటినీ, సముద్రంలో ఉన్న వాటిని అన్నిటిని కూడా ఏలమని చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేసి ఈ హక్కును పోగొట్టుకున్నాడో ఆ హక్కుని యేసు ప్రభువులో తిరిగి మనము పొందుకోగలిగాము. అందుకని యేసు ప్రభు తప్పిపోయిన కుమారుని యొక్క ఎగ్జాంపుల్ ఉపమానం చెప్పేటప్పుడు ఏం చెప్తాడంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చిన తర్వాత అతనికి తండ్రి నూతన వస్త్రాలతో పాటు అతనికి ఉంగరమును తొడిగింపచేసెను అని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. ఉంగరం దేనికి గుర్తు అంటే అధికారానికి గుర్తు. ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనంలో కూడా తాకీదుల మీద ఉంగరంతో ముద్రించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి అధికారానికి ఉంగరము గుర్తుగా ఉంది. మా ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఒక పాపి రక్షింపబడిన తర్వాత తాను పోగొట్టుకున్న అధికారాలని, రాజరికాన్ని, వీటినన్నింటినీ తిరిగి రెస్టోర్ చేసినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఒక రాజుకు ఉండవలసిన అర్హతలన్నీ కూడా ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 14 నుంచి 20 వరకు చదివితే మనకి తెలుస్తాయి. ఇందులో మన ప్రభువుకి ఇశ్రాయేలీల మీద రాజుని నియమించాలన్నటువంటి ఉద్దేశము లేదు, ఇష్టం కూడా లేదు. వారి హృదయాల్ని, వారిని తనే ఏలాలని ప్రభువు ఆశపడేవాడు. కానీ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే సమూయేలు దగ్గరికి వచ్చి సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజుని నియమించబడమని అడిగినప్పుడు దేవుడు చాలా బాధపడిపోయి, వారు నిన్ను విడిచిపెట్టలేదు కానీ తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అని అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ విషయంలో చాలా బాధపడ్డాడు. మన హృదయాల్ని కూడా ప్రభు ఏలాలి అని చెప్పి ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర ఉండి తలుపు తడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు తలుపు తెరిచి హృదయంలోనికి ప్రభువుని చేర్చుకుంటావో అప్పుడు ప్రభువు నీ హృదయాన్ని ఏలడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ఇశ్రాయేలీలు రాజుల్ని కోరుకున్న తర్వాత చాలామంది రాజులు వాళ్ళని ఏలారు. కానీ వీళ్ళల్లో మంచి రాజుల కంటే కూడా చెడ్డ రాజులే ఎక్కువ మంది ఉన్నారు. ఈ చెడ్డ రాజులందరూ కూడా ఇశ్రాయేలీల్ని దేవుని వైపు నుంచి తిప్పివేసి విగ్రహాల వైపు తిరిగి వాళ్ళు పాపం చేసేట్లుగా కారకులయ్యారు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు రాజుకు ఉండాల్సిన లక్షణాలు కొన్ని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ముందుగానే తెలుసు దేవునికి వీళ్ళు ఒకరోజు రాజుని కావాలని అడగనై ఉన్నారని. కాబట్టి ముందుగానే ఈ వాక్యాలన్నీ కూడా రాయించి పెట్టాడు. నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకొందును అని నీవు అనుకుని యొళ్ళ నీ దేవుడైన యెహోవా ఏర్పరచువాన్ని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను. కానీ 17వ అధ్యాయము 15వ వచనంలో ఒక నియమం పెడుతూ ఉన్నాడు. ఇతను నీ సహోదరులలోనే నియమించుకొనవలెను, అన్యుని నీ మీద నియమించుకొనకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. సహోదరుడు అంటే ఎవరంటే అబ్రహాం సంతానము. అబ్రహాం సంతానంలోని వాళ్ళనే మీ మీద రాజులుగా నియమించుకోవాలా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. గలతీ 3:7 ప్రకారము మనము విశ్వాస సంబంధులందరూ కూడా అబ్రహాం కుమారులు అని చెప్పి వ్రాయబడింది. యేసు ప్రభుని ఎప్పుడైతే నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తావో, విశ్వాసిగా మారుతావో అప్పుడు దేవుడు నీ ఆత్మ ద్వారా నీవు నడిపింపబడుతూ ఉంటే నీవు అబ్రహాం సంతానంగా పరిగణింపబడుతూ ఉన్నావు. రాజరికపు అర్హతల్లో మొదటి అర్హత నీదైపోయిందని చెప్పి నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఇక రెండవ అర్హత ఏంటంటే 17వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 16వ వచనంలో అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనకూడదు అనుంది. అశ్వబలము ఇట్ స్టాండ్స్ ఫర్ పవర్, అంటే శక్తికి అది ఆధారంగా ఉందన్నమాట. అశ్వబలం నీ శక్తి మీద, నీ భక్తి మీద, రిసోర్సెస్ మీద, నీ వనరుల మీద నువ్వు ఆధారపడకూడదు అని కొత్త నిబంధనలో నీకు ఒక ఆజ్ఞ ఇవ్వబడుతూ ఉంది. డిపెండ్ ఆన్ గాడ్, దేవుని మీదనే నువ్వు ఆధారపడాలా. దావీదు జనసంఖ్యను తీయించినప్పుడు దేవునికి చాలా కోపం వచ్చి దేవుని ఉగ్రత ఇశ్రాయేలీల మీద మండింది. దానికి కారణం ఏంటంటే జనసంఖ్య చేయడము అనేటటువంటిది తప్పు కాదండి.
ఎందుకంటే సంఖ్యాకాండము 1వ అధ్యాయం 1వ వచనంలో సర్వ సమాజ జనసంఖ్యను చేయించమని దేవుడే చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ దావీదు జనసంఖ్య చేయించమన్నప్పుడు ఎందుకు దేవుని కోపం వచ్చిందంటే తన బలం ఎంత, తన సైనిక బలం ఎంత అని చెప్పి తన మీద తనే ఆధారపడినటువంటి ఆలోచనని దేవుడు ఇక్కడ ఇష్టపడలేదు. మోటివ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కాబట్టి నువ్వెప్పుడు కూడా నీ సొంత బలం మీద కానీ, నీ సొంత శక్తి మీద కానీ, నీకున్నటువంటి వనరుల మీద కానీ, నీ ఆస్తి మీద కానీ, దేని మీద కూడా నువ్వు ఆధారపడకూడదు. నువ్వు ప్రభువు మీదనే ప్రతి విషయానికి కూడా ఆధారపడి ప్రభువుని మాత్రమే నువ్వు కన్సల్ట్ చేస్తూ ఉండాలి. ఇది ఒక రాజుకు ఉండాల్సినటువంటి 2వ లక్షణం. ఇక 3వ లక్షణం ఏంటంటే అతను ఐగుప్తుకు తిరిగి వెళ్ళకూడదని 17వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. ఐగుప్తు అంటే ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ మ్యాన్స్ మెథడ్స్ అండ్ విజ్డమ్. అంటే ఈ లోక జ్ఞానానికి, ఈ లోక పద్ధతులకి అది గుర్తు. యెషయా 31వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదివితే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక ఐగుప్తు గుర్రముల మీద ఆధారపడి వారికి శ్రమ అని ఉంది. మనం ఎప్పుడైనా ఈ రక్షణ పొందిన తర్వాత మళ్ళా తిరిగి ఆ త్రోవలోకి వెళ్ళకూడదు అని చెప్పి, తిరిగి ఆ పాపాలకి వైపు మనం మళ్ళుకోకూడదు అని చెప్పి దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. అందుకే సంఖ్యాకాండం 15వ అధ్యాయం 40లో దేవుడు ఏమని చెప్తాడంటే చూచిన వాటిని అన్నిటినీ మీరు కోరుకొనకుండానట్లు మీ బట్టలకి నీలి సూత్రాన్ని తగిలించుకోవాలి అని ఉంటుంది. కాబట్టి అన్నిటినీ మనము కోరుకుంటూ తిరిగి లోకంలోకి వెళ్ళిపోతూ మనం ఏ పాపాలైతే విడిచిపెట్టి రక్షణ పొందామో వాటినన్నిటినీ మళ్ళా తిరిగి చెయ్యకూడదు అని మనకి ఒక ఇక్కడ వార్నింగ్ లాగా దేవుడు చెప్తూ ఉన్నాడు. తర్వాత 4వ లక్షణం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనంలో అతడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకొనకూడదు అని ఉంది. కాబట్టి ఇది దేనికి గుర్తంటే అతడు రాజు అయిన వాడు తన కోరికల్ని తన అదుపులో పెట్టుకోవాలా అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. కొలస్సీ 3:5లో చూస్తే దురాశ, ధనాపేక్ష, అబద్ధమాడము ఇటువంటివన్నీ కూడా అనేకమైనటువంటి కోరికలకి మనల్ని లోన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సొలొమోను ఏం చేశాడంటే సొలొమోను రాజు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నందువల్ల ఆయన హృదయాన్ని వారు దేవుని వైపు నుండి దూరంగా తొలగించి వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు అంటే ఏంటంటే ఇక్కడ అర్థము మన డిజైర్స్, మన కోరికలు అవన్నీ కూడా మన స్వాధీనంలోనే ఉండాలి, కానీ మనము కోరికల స్వాధీనంలోకి వెళ్ళకూడదు అని చెప్పి దేవుడు ఇక్కడ మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 17వ వచనంలో అతడు వెండి బంగారములను తన కొరకు విస్తారంగా చేకూర్చుకోకూడదు అనుంది. 1 తిమోతి 6:10లో మనం చూస్తే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అనుంది. ఎక్కువ వెండిని, బంగారాన్ని, ధనాన్ని మనం ఈ లోకంలో సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన పౌరత్వము పరలోకమందున్నది. పరలోకంలో ధనం కూర్చుకోనండి అని చెప్పి నశించిపోయే ఈ లోకంలో మీరు ధనాన్ని కూర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎంతో చక్కగా పోషింపబడుతున్నాయి. కాబట్టి వాటికంటే శ్రేష్ఠులైన మిమ్మల్ని నేను పోషిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి అనేకమైనటువంటి ఆస్తిపాస్తుల్ని, ధనాన్ని, వెండిని, బంగారాన్ని వాటినన్నిటిని కూడా ఈ లోకంలో మనము సంపాదించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు దేవుడు. ఈ ధనం అనేది అన్ప్రొడక్టివ్ సీడ్కి అది రిప్రజెంట్ చేస్తూ ఉంది. లూకాసు వార్త 8:14లో వాక్యాన్ని అణిచివేసినటువంటి ముండ్ల తుప్పలకి దేవుడు ఈ ధనాపేక్షని పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ధనాపేక్ష నీ హృదయంలో ఉందంటే అది వాక్యం ఫలించకుండా దాన్ని పూర్తిగా అణిచివేస్తుంది. ఈ విధంగా వాక్యం ఫలించకుండా చేసేటటువంటి ధనాపేక్షని విడిచిపెట్టమని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఎక్కువ ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు వీటినన్నిటిని కూడా మనం ఈ లోకంలో కూర్చుకోకూడదు, రాజులైన యాజకులు అని చెప్పి తెలుస్తూ ఉంది. తర్వాత 6వది ఏంటంటే 17వ అధ్యాయం 18వ వచనంలో ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాయించుకొని ఉంచుకోవాలి అని ఉంది. ఈ వాక్యము చాలా బలమైనటువంటి వాక్యము. ఇది పాల వంటి వాక్యము, నిన్ను పోషించేటటువంటి వాక్యము. దీన్ని నీ నిజ స్వరూపాన్ని చూపించేటటువంటి అద్దం వంటి వాక్యము.
అంతేకాదు నీ హృదయాన్ని బద్దలు చేసే సుత్తి వంటి వాక్యము, నీ మార్గంలో వెలుగును ప్రకాశింపచేసేటటువంటి దీపం వంటి వాక్యము, తర్వాత నీ హృదయంలోనికి గుచ్చుకునేటటువంటి రెండంచులు గల ఖడ్గం వంటి వాక్యము. ఈ వాక్యం నీ నోటికి ఎంతో మధురంగా ఉండాలి. ఈ వాక్యాన్ని నీ హృదయం నిండా నింపుకొని ఉండాలి. వాక్యంలో ఫలించాలా మనం. ఈ విధంగా ధర్మశాస్త్రం అంతటినీ కూడా మనం ఎల్లప్పుడూ దివారాత్రము ధ్యానిస్తూ ఉండాలి. దాన్ని బట్టి మనం కుడికి కానీ ఎడమకు కానీ తిరిగితే దేవుడు ఇదే మార్గం అని మన చెవిలో ఒక స్వరం వినబడుతుంది. వాక్యాన్ని మనము ఏ పరిస్థితుల్లోన్నా మన చేతిలో దైవ గ్రంథం లేనప్పుడు, దేవుడు మనతో మాట్లాడాలి అనుకున్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి వాక్య భాగాల్ని దేవుడు మనకి జ్ఞాపకం చేసి దాని ద్వారా మనం ఎటు నడవాలో మనకి తెలియచేస్తూ ఉంటాడు. ఈ ధర్మశాస్త్రం అనేది రాజుకు ఉండాల్సింది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఎందుకంటే 2వ రాజులు 11వ అధ్యాయం 12వ వచనంలో యోవాషును రాజుగా చేసినప్పుడు అతని తల మీద కిరీటాన్ని పెట్టి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అతనికి ఇచ్చిన తర్వాత అతనికి పట్టాభిషేకం చేశారు అనుంది. కాబట్టి రాజు ఒక ధర్మశాస్త్ర గ్రంథాన్ని తన దగ్గర ఉంచుకొని ధర్మశాస్త్ర ప్రకారం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి లక్షణాలన్నీ నీలో లేకపోతే యూ విల్ బికమ్ ఏ వీక్ అండ్ డేంజరస్ కింగ్. చాలా బలహీనమైన రాజుగా ఉంటావు. ఈ లక్షణాలన్నీ నీలో లేకపోతే నువ్వు సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి వీక్ అండ్ డేంజరస్ కింగ్గా మారతావు. కాబట్టి నిన్ను రాజుగా చేయడానికి దేవుడు నిన్ను నమ్ముతున్నాడా లేదని నీవే పరీక్ష చేసుకోవాలా. రెండవదిగా మనము బిలీవర్స్ యాజ్ ప్రీస్ అంటే యాజకులుగా చేయబడిన విశ్వాసుల గురించి కొన్ని విషయాలు చూద్దాము. యాజకుడు అంటే దేవునికి మానవునికి మధ్యవర్తిత్వం చేసేటటువంటి వ్యక్తి. అంతేకాకుండా దేవునికి సాక్రిఫైసెస్ ఇచ్చి ఆహారాన్ని అర్పించేటటువంటి వ్యక్తి అనమాట. అయితే అతనికి ఉండాల్సిన లక్షణాలు మనం చూస్తే లేవీకాండము 21వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకం ఏదైనాను కలిగిన యెడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవని యందు కళంకముండునో వాడి గ్రుడ్డివాడే కానీ, కుంటివాడే కానీ, ముక్కిడివాడే కానీ, విపరీతమైన అవయవం కలవాడే కానీ, కాలైనను చేయైనను విరిగినవాడే కానీ, గూనివాడే కానీ, గుజ్జువాడే కానీ, కంటిలో పువ్వు కలవాడే కానీ, గజ్జి గలవాడే కానీ, చిరుగుడు గలవాడే కానీ, వృష్ణములు నలిగిన వాడే కానీ సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానంలో కళంకం గల ఏ మనుషుడు యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకము కలవాడు, అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు అని ఈ వాక్య భాగంలో ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చూస్తూ ఉన్నామంటే, మొదటిగా రాజులకు ఉండాల్సిన లక్షణాలు దేవుడు చెప్పాడు, కానీ ఇక్కడ యాజకులకు ఉండకూడనటువంటి లక్షణాలు దేవుడు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిది అతడు గుడ్డివాడుగా ఉండకూడదు అని చెప్తూ ఉన్నాడు. కొత్త నిబంధన కాలంలో నివసిస్తున్న మనకి గుడ్డితనం అంటే ఏంటంటే ఆత్మీయ గుడ్డితనము. అంటే ఏదైనా విషయాన్ని సరిగా గ్రహించలేకపోవడాన్ని గుడ్డితనం అంటాడు అని దేవుడు అంటూ ఉన్నాడు. పరిసయ్యుల్ని గుడ్డివాళ్ళగా పిలుస్తూ ఉన్నాడు కదా. కాబట్టి వాళ్ళు సత్యాన్ని గ్రహించలేకపోయారు. సత్యాన్ని గ్రహింపలేనటువంటి గుడ్డితనము కలిగినటువంటి వాళ్ళు యాజకత్వం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఈరోజే మనం ప్రార్థన చేయాలి, మా మనోనేత్రాలను వెలిగించమని చెప్పి, గుడ్డితనాన్ని తీసివేయమని చెప్పి మనము ప్రార్థన చేయాలి. తర్వాత రెండో లక్షణం ఏంటంటే కుంటివాడు కూడా యాజకత్వం చేయడానికి వీల్లేదు. కుంటివాడు అంటే స్థిరత్వం లేనివాడు, పరిస్థితులను బట్టి కొట్టుకొని పోయేవాడు అనమాట. ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, పరిస్థితులు చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి, పేతురు కూడా నీళ్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న అలలను చూసి ఏ విధంగా కలవరపడిపోయాడో ఆ విధంగానే స్థిరంగా క్రీస్తు అనే బండ మీద మన పాదాలు స్థిరంగా నిలబడి ఉండాలి, కానీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి కొట్టుకొని పోకూడదు. అట్లా కొట్టుకొని పోయేటటువంటి కుంటివాడు కూడా యాజకత్వం చేయడానికి వీల్లేదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. తర్వాత మూడవది ఏంటంటే ముక్కిడివాడు అంటున్నాడు. ముక్కిడివాడు అంటే ఏంటంటే డిస్ఫిగర్డ్ ఫేస్ అన్నమాట. డిస్ఫిగర్డ్ ఫేస్కి సంబంధించిన వాళ్ళు ఎవరంటే వివేచన లేనటువంటి వాళ్ళు. వివేచన లేకపోతే మనము ఎవరిని పడితే వాళ్ళని అందరిని కూడా నమ్మేస్తూ ఉంటాము. అట్లా కాకుండా మనకు పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులై ఉండమని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ వివేచన అనేది మనం కలిగి ఉండాలి. అబద్ధ ప్రవక్తల్ని మనము నమ్మకూడదు. గిబియోనీయులు చూడండి, ఇశ్రాయేల్ని ఎంతో సులువుగా మోసగించేశారు.
అంతేకాదు యాకోబు కూడా తన తండ్రిని సులువుగా మోసగించేశాడు. ఇస్సాకు స్వరము యాకోబుదే కానీ ఏసావు చేతులు అంటూనే దీవించేశాడు కదండి. కాబట్టి ఇట్లాగా రెండు అభిప్రాయాలతో ఉండి కూడా తను ఏది నిర్ణయించుకోలేక దీవెనలన్నీ యాకోబుకి ఇచ్చేశాడు. ఈ విధంగా వివేచన లేనటువంటి జీవితం మనము కలిగి ఉండకూడదు. పాముల వలె వివేకం కలిగి ప్రవర్తించాలన్నమాట. అబద్ధ ప్రవక్తలు ఎవరో తెలుసుకోగలిగి, దప్పుడు బోధకులు ఎవరో తెలుసుకోగలిగి, సత్యవాక్యాన్ని బోధించే వాళ్ళ వాక్యాన్ని మనము వింటూ ఉండాలి. తర్వాతది ఏంటంటే ముక్కిడి వాడు, తర్వాత విపరీతమైన అవయవం కలిగిన వాడు కూడా యాజకుడిగా ఉండడానికి వీల్లేదని ఉంది. అంటే డిఫార్మ్డ్ లింబ్ అంటే ఏదో ఒక తీరి మాత్రమే పట్టుకొని ఉంటారు. డిఫిషియన్సీ అనమాట, ఏదో తక్కువ, వాళ్ళలో ఏదో ఒకటి కొరతగా ఉండడం, విటమిన్ డిఫిషియన్సీ ఇట్లా అంటారు చూడండి, అట్లాగా ఏదో ఒక కొరత వాళ్ళల్లో ఉండిపోతూ ఉందన్నమాట. విపరీతమైన అవయవం అంటే డిఫార్మ్డ్ లింగ్, ఏదో ఒకటి మాత్రమే ఎక్కువగా పెరిగిపోయింది. కొంతమంది ఏదో ఒక తీరి మాత్రమే పట్టుకొని వేలాడుతూ ఉంటారు. యెహోవాయే దేవుడు అంటారు, లేకుంటే విశ్రాంతి దినం శనివారం ఆచరించాలంటారు, లేకుంటే ఇంకేదో అంటారు. ఆ విధంగా ఒక తీరి మాత్రమే గట్టిగా పట్టుకొని దేవుని వాక్యం అంతటిని కూడా విడిచిపెట్టేస్తారు వాళ్ళు. ఆ విధంగా ఉండకూడదు. గ్రేస్, ఫెయిత్, వర్క్స్ అన్నీ కూడా సమానంగా, రక్షణ సువార్త అన్నీ కూడా సమానంగా మన జీవితంలో పనిచేస్తూ ఉండాలి. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. స్పిరిచువల్గా మనం బ్యాలెన్స్డ్ లైఫ్లో మనము ఉండాలి. అన్ని విషయాలందు కూడా ఎదుగుతూ ఉండాలి మనం. తర్వాత కాలు విరిగిన వాడు కూడా అతను ప్రీస్ట్గా ఉండడానికి వీల్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు దేవుడు. కాలు దేనికి గుర్తంటే నువ్వు లొంగ తీసుకోవడానికి, ఏలుబడి చేయడానికి నీకు కాలు గుర్తు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. టేకింగ్ డొమినియన్ అనమాట, అధికారాన్ని తీసుకోవడం. ప్రభు గురించి కూడా ఎఫెసీ 1:22 ఏమనుందంటే సమస్తము ఆయన పాదముల క్రింద దేవుడు ఉంచాడు అనుంది. పాదాలకు అంత శక్తి ఉంది. యాక్చువల్గా మన శరీరంలో ప్రతి అవయవానికి కూడా ఎంతో శక్తి ఉంది. దేవుడు తన ఊపిరి పోసి మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు కాబట్టి, తన ఊపిరి వెనక్కి తీసుకుంటే నరులందరూ నశించిపోతారు కాబట్టి దేవుని ఊపిరితో బ్రతుకుతున్న మన ప్రతి అవయవంలో కూడా ఎంతో శక్తి ఉంది. అందుకనే అబ్రహాముని ఆకాశ నక్షత్రాలను చూడమంటాడు, కళ్ళతోటి చూడమంటాడు అనమాట. అదేవిధంగా యెహోషువకి నీవు అడుగుపెట్టే స్థలం నీకు ఇస్తాను అంటాడు. కాళ్ళల్లో శక్తి ఉంది, కళ్ళల్లో శక్తి ఉంది. ఈ విధంగా ప్రతి అవయవంలో కూడా దేవుడు మనకి తన శక్తితోటి నింపాడు. కాలు దేనికి గుర్తంటే టేకింగ్ డొమినియన్, అధికారం తీసుకోవడానికి నీకు గుర్తు అనమాట. ఆ విధంగా జయించే జీవితం, విక్టోరియస్ లైఫ్ నువ్వు లీడ్ చేయాలి. కాలు విరిగిన వాళ్ళలాగా నువ్వు ఉండకూడదు. తర్వాత చేయి విరిగిన వాడు కూడా యాజకుడిగా ఉండడానికి వీల్లేదని ప్రభు చెప్తూ ఉన్నాడు. చేయి దేనికి గుర్తంటే దీవించడానికి, ఇవ్వడానికి, స్వస్థపరచడానికి, సేవకుని అభిషేకించడానికి, వీటన్నిటికీ ఆత్మీయంగా మనం చేతిని ఉపయోగిస్తూ ఉంటాము. యేసు ప్రభు ఏ విధంగా చేతులు వారి తల్ల మీద ఉంచి పిల్లల్ని దీవించాడని చెప్పింది కదా. కాబట్టి మనము ఇతరులను దీవించాలా. ఎందుకంటే మనం ఇతరులను శపిస్తే ఆ శాపం మన మీదకే వస్తుంది, ఇతరులను దీవిస్తే ఆ దీవెనలన్నీ కూడా మన మీదకే వస్తాయి. కాబట్టి దీవించే చేతులు మనం కలిగి ఉండాలా. తర్వాత ఇచ్చేటటువంటి చేతులు కలిగి ఉండాలా. ఎంత సమృద్ధిగా నువ్వు ఇస్తావో అంత సమృద్ధిగా నువ్వు పంటని కోస్తావు. తర్వాత స్వస్థపరిచే చేతులు, నీ చేయి పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఇతరులు స్వస్థపడేటటువంటి శక్తి నీలో నుంచి రిలీజ్ అయ్యేట్లుగా ఉండాలా. తర్వాత అనేకుల్ని దేవుని సేవ కొరకు అభిషేకించేటటువంటి చేతులు కలిగి ఉండాలి. ఇట్లా చేతులు విరిగిపోయి ఉంటే వాళ్ళు బ్లెస్సింగ్ చేయలేరు, బ్లెస్ చేయలేరు. ఒక చేయి ఇరిగిపోయిన వాళ్ళు ఆ చేతిని తల మీద పెట్టి బ్లెస్ చేయలేరు. కాబట్టి అటువంటి చేయగలిగిన వాళ్ళు ఉండడానికి వీల్లేదు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. తర్వాత గూనివాడు కూడా ఉండడానికి వీల్లేదు. గూనివాడు అంటే ఏంటంటే వంగిపోయి ఉండి వాళ్ళు కాన్స్టెంట్లీ దే విల్ బి లుకింగ్ డౌన్, క్రిందకే చూస్తూ ఉంటారు అనమాట. తిన్నగా చేయబడవలసిన విషయాలు నీ జీవితంలో ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి పరీక్షించుకో. ఎప్పుడూ లోకాన్నే చూస్తూ ఉండొద్దు. తర్వాత గుజ్జువాడు అంటే ద్వార్ఫ్, ఎదుగుదల లేనటువంటి వాళ్ళు. నీవు రక్షింపబడినప్పటి నుంచి ఎంతవరకు ఎదిగావు అని చెప్పి నువ్వు పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎదుగుదల లేనివాడు కూడా యాజకుడిగా ఉండడానికి పనికిరాడు. కంటిలో పువ్వు గలవాడు అంటే షార్ట్ సైటెడ్నెస్, చుట్టూ ఉన్న పరిస్థితులను మాత్రమే చూసేవాళ్ళు అనమాట. అటువంటి వాళ్ళు కూడా
ప్రీస్ట్గా ఉండడానికి వీల్లేదు. గజ్జి చిరుగుడు కలవాడు అంటే పరిశుద్ధత లేకపోవడం. పరిశుద్ధత లేకుండా మనం ప్రభువుని చూడలేము. కాబట్టి మాటికి ప్రభు రక్తంలో కడుక్కుంటూ ఉండాలా. దేవుని వాక్యమైన ఉదక స్నానంతో మనం కడుక్కుంటూ ఉండడం ద్వారా మనం పరిశుద్ధతను సంపాదించుకోగలము. తర్వాత వృషణములు నలిగిన వాడు అంటే బ్యారన్నెస్ అంటే ఫలములు లేనటువంటి వ్యక్తి అనమాట. ఫలించలేనటువంటి వ్యక్తి, ఫ్రూట్ఫుల్గా ఉండనటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని కూడా దేవుడు యాజకత్వం చేయడానికి వీల్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి మళ్ళీ యాజకుని లక్షణాలు ఏవేవి ఉండకూడదో మళ్ళీ మీరు పరీక్ష చేసుకోవాలి. మీరు గుడ్డివాళ్ళగా ఉన్నారా, కుంటివాళ్ళగా ఉన్నారా, ముక్కిడివాడిగా ఉన్నావా, లేకుంటే విపరీతమైన అవయవం గలవాడిగా ఉన్నావా, కాలు విరిగుందా, చెయ్యి విరిగుందా, గూనివాడిగా ఉన్నావా, డ్వార్ఫ్గా ఉన్నావా, లేకుంటే షార్ట్ సైట్తో ఉన్నావా, లేకుంటే పరిశుద్ధత లేకుండా ఉన్నావా, లేకుంటే రక్షణ పొందినా కానీ ఎటువంటి ఫలాలు కూడా లేకుండా ఉన్నావా, గొడ్డల చెట్టు వేరున ఉంచబడిందని ఉంది వాక్యంలో. కాబట్టి నువ్వు ఫలాలు ఫలించు ప్రభువు కొరకు. మన ప్రభువు గురించి మనం చూస్తే ఆయన మనకి యాజకుడు, అంతేకాకుండా రారాజుగా కూడా ప్రభు ఉంటూ ఉన్నాడు. మన ప్రభు మొదటి రాకడలో మన ప్రధాన యాజకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. తన రక్తం ద్వారా మనకి విమోచన కలిగించాడు. తర్వాత ఇప్పుడు ప్రభు త్వరగా రానయ్యున్నాడు. ఆయన రాజుగా ప్రభువుగా రానయ్యున్నాడు. కాబట్టి ప్రభువు ఏ విధంగా ప్రధాన యాజకుడు, అదే సేమ్ టైంలో ఆయన రాజుగా కూడా ఉన్నాడు. అదేవిధంగా నిన్ను కూడా రాజుగాను యాజకునిగాను రెండింటిగా కూడా నిన్ను అభిషేకించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ నాలో ఉన్నాయా లేదా అని చెప్పి నిన్ను నువ్వు ఒకసారి పరీక్ష చేసుకోవాలా. అట్లా చేసుకొని మనిషి జీవితాలను సరి చేసుకొని మనమందరం ఎత్తబడే సంఘంలో ఉండినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్యమును బహుగా ఫలింపజేసి దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభా, మీ దయను బట్టి, కృపను బట్టి, మీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలో కూడా ఈ వాక్యం నూరంతల ఫలాన్ని ఇవ్వగలిగినట్లు వారు తమ జీవితాలను సరి చేసుకొని మీకు సరిపోయినటువంటి ప్రభా, మీరు ఎటువంటి యాజకుల్ని, ఎటువంటి రాజుల్ని కోరుకుంటున్నారో అటువంటి లక్షణాలు కలిగి జీవించగలిగినట్లు ప్రభా ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచుకోమని వేడుకుంటూ ఈ నా కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీరు ఈ వాక్యం ద్వారా మేలు పొందిన, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలున్నా, లేకున్నా ఈ మెసేజెస్ సీడీస్ కావాల్సి వచ్చినా స్క్రీన్ మీద కనబడేటటువంటి నంబర్స్కి మీరు సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సుందరవతి సంఘమా, ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము. నీ ప్రియవరుడు అరుదేచునుగా. సుందరవతి సంఘమా, ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. తొలగించుము నీ రాత్రి వలువలు, ధరించుము నీ దివ్యాంబరములు. మురియును నీ ప్రభు నిన్ను చూడను, మురియును నీ ప్రభు నిన్ను చూడను. కురిపించును తన కృప దీవెనలు, కురిపించును తన కృప దీవెనలు. సుందరవతి సంఘమా, ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్.
బూరల మంగళధ్వనులు విందువు బూరల మంగళధ్వనులు కందువు యేసుని సుందర రూపము విందులో నీవు పాలొందెదవు విందులో నీవు పాలొందెదవు దెల్దము సంతసమొదవును నిజము దెల్దము సంతసమొదవును నిజము సుందరవతి సంగమ ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్ అరుదెంచునుగా మేఘరథములు పరమండలపు పయనము చేయ వరుడగు క్రీస్తుని సరసన చేరి వరుడగు క్రీస్తుని సరసన చేరి పరవశమోది ప్రణమిల్లెదవు పరవశమోది ప్రణమిల్లెదవు సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్ మహిమ స్వరూపము దాల్తువు నీవు మహిమాన్వితుని పోలియుదువు బహుమతులెన్నో దాచెను నీకై బహుమతులెన్నో దాచెను నీకై సహనము వీడకు రాజకుమారి సహనము వీడకు రాజకుమారి సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్ పరిణయమాడగ రానుండెన్ పరిణయమాడగ రానుండెన్ పరిణయమాడగ రానుండెన్ సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్ సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్ సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ